Hello dear students, welcome to chemistry classes in Forest Degree College. Students, today I am going to discussing about phase rule. Phase rule. Phase rule. Dear students, today మన టాపిక్ ఫేజ్ రూల్, ప్రావస్థ నియమం. స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ 5 marks question in phase rule. Unit 4 subtopic phase rule. What is the phase rule and what is the number of components and number of degree of freedom? Students, question is explain phase, explain terms in phase rule, explain terms in phase rule. ప్రావస్థ నియమములో ఉన్న పదాలను వివరించండి అని మనకి 5 marks ప్రశ్నలో ఇస్తారు. మనం దాన్ని ఏ విధంగా రాయాలో టుడే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఫేజ్ రూల్లో ఉన్న పదాల గురించి మాట్లాడదాం. నెంబర్ 1, ఫేజ్. వాట్ ఈజ్ ది ఫేజ్? వాట్ ఈజ్ ది ఫేజ్? వాట్ ఈజ్ ది ఫేజ్? వాట్ ఈజ్ ది ఫేజ్? డియర్ స్టూడెంట్స్, what is the phase? phase అనగా ప్రావస్థ. ప్రావస్థ అనగానేమి? the homogeneous part of the heterogeneous system which is physically distinct and mechanically separable is called phase. It is denoted by P. Dear students, once again I will repeat you, dear students. What is the phase? The homogeneous part of the heterogeneous system which is physically distinct and mechanically separable is called phase. It is denoted by P. If P equal to 1, 1 phase. If P equal to 2 phase. If P equal 3, 3 phase. This is the phase. ఒకసారి తెలుగులో చూద్దాం డియర్ స్టూడెంట్స్. ప్రావస్థ అనగానేమి అని అడిగినట్లయితే సజాతీయ వ్యవస్థలో ఉన్న విజాతీయ వ్యవస్థలో సజాతీయ భాగాన్ని భౌతికంగా వేరుపరుస్తూ యాంత్రికంగా వేరు చేసే దానిని ప్రావస్థ అని అందురు. దీనిని పి అనే అక్షరంతో సూచిస్తారు. పి ఈక్వల్ టు 1 అయినట్లయితే ఏక వ్యవస్థ, 2 అయినట్లయితే ద్విప్రావస్థ, 3 అయినట్లయితే త్రిప్రావస్థ అని అంటారు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫేజ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫేజ్. పి ఈక్వల్ టు 1. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫేజ్. Examples of P equal to 1. Example, gaseous mixture. GASEOUS. Gaseous mixture. Gaseous mixture. If P equal to 2, benzene plus water. Benzene plus water. If P equal to 3 and P equal to 2, this is the two different cases.
రెండు వేరువేరుగా ఉంటుంది. అది ఏమిటంటే డికంపోజిషన్ ఆఫ్ CaCO3 కాల్షియం కార్బోనేట్. డికంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ను విఘటనం చెందించినట్లయితే మనకి ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. స్టూడెంట్స్, కాల్షియం కార్బోనేట్ కెమికల్ ఫార్ములా CaCO3 decomposed into CaO plus CO2. కాల్షియం కార్బోనేట్ సాలిడ్, కాల్షియం ఆక్సైడ్ సాలిడ్, CO2 గ్యాస్. సో డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ది S stands for solid calcium carbonate, calcium oxide solid and CO2 gas. This is the three phases: solid phase, one phase, and solid phase, second phase, and CO2 gas, third phase. Calcium carbonate total one solid. This is the one phase. Calcium carbonate decomposed into calcium oxide plus carbon dioxide. Calcium oxide solid phase, CO2 gas. In a closed vessel, enclosed vessel. Sir, what is the closed vessel? మూసి ఉంచిన పాత్రలో మాత్రమే. Here P equal to 3. Here P equal to 3 because in open vessel అంటే తెరచి ఉంచిన పాత్రలో కాల్షియం కార్బోనేట్ను డికంపోజ్ చేసినట్లయితే మనకి ఏం జరుగుతూ ఉంది? కాల్షియం ఆక్సైడ్ ప్రజెంట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎవాపరేటెడ్. మనం ఎప్పుడైనా గ్యాస్ అనే కాంపౌండ్స్ మనం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా క్లోజ్డ్ వెజల్లో మాత్రం ఉంచుతారు. మూసి ఉంచిన పాత్రలో మాత్రమే వాయు రసాయనాలను భద్రపరుస్తారు. అదేవిధంగా ఈ విధంగా మనం దీనిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇన్ ఓపెన్ వెజల్ P equal to 2. This is the first case in closed vessel. Second case in open vessel. Open vessel meaning అర్థం ఏంటి? తెరచి ఉంచిన పాత్రలో కాల్షియం కార్బోనేట్ను విఘటన చర్య జరిపించినట్లయితే కాల్షియం ఆక్సైడు ప్లస్ కార్బన్ డయాక్సైడుగా రెండు భాగాలుగా విభజన చెందుతుంది. కానీ కార్బన్ డయాక్సైడ్ అనేది వాతావరణంలోనికి ఎవాపరేట్, ఆవిరి రూపంలో కార్బన్ డయాక్సైడ్ వాయు రూపంలో బయటికి పోతుంది. సో ఇన్ ఓపెన్ వెజల్ P equal to 2 because కాల్షియం కార్బోనేట్ సాలిడ్ బట్ కాల్షియం ఆక్సైడ్ సాలిడ్, ఈ రెండు మాత్రమే ఉంటాయి. CO2 బయటకు వెళ్ళిపోతుంది బికాజ్ దిస్ ఈజ్ ది ఓపెన్ వెజల్. బట్ ఇన్ క్లోజ్డ్ వెజల్లో CO2 లోపలే ఉంటుంది, కాల్షియం ఆక్సైడ్ లోపలే ఉంటుంది. ఓవరాల్గా ఇది కాల్షియం కార్బోనేట్. దిస్ ఈజ్ ది ఫేజ్. ఆర్ యూ అండర్స్టాండ్ డియర్ స్టూడెంట్స్? రివ్యూ అండర్స్టాండ్ డియర్ స్టూడెంట్స్. మీకు అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. డియర్ స్టూడెంట్స్, ఫోకస్. దిస్ ఈజ్ ది ఫేజ్. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ టు డియర్ స్టూడెంట్స్. వాట్ ఈజ్ ది ఫేజ్? The homogeneous part of the heterogeneous system which is physically distinct and mechanically separable is called phase. It is denoted by P. If P equal to 1, gaseous mixture. If P equal to benzene plus water. Sir, dear students, gaseous mixture, gases, వాయు మిశ్రమము ఒక దానితో ఒకటి కలిసిపోవటం వలన ఈ గ్యాసెస్ మిక్సర్ అనేది P equal to 1 ఒక పేజ్ మాత్రమే ఉంటుంది. అంటే మొత్తము కూడా వాయు రూపంలోనే మాత్రమే ఉంటుంది. కాబట్టి P equal to 1 టోటల్ గ్యాసే. కాబట్టి P equal to 1. సో P equal to బెంజీన్.
this is the benzene, this is the water. How is it possible P equal to? Benzene is non-polar solvent. Benzene is non-polar solvent. Benzene is non-polar solvent, but water is polar solvent, because non-polar solvents soluble in non-polar, but polar solvents soluble in polar. Why? Students, this is the benzene, this is the water. So what is the non-polar solvents? Non-polar solvents के example petrol. Petrol soluble in petrol soluble in kerosene. Petrol soluble in kerosene, because petrol is the non-polar solvent and kerosene is the non-polar solvent. But water is the polar solvents. Water is the polar solvent. Polar solvents dissolved in polar. Best example, water plus alcohol. Water plus alcohol. Water plus alcohol. Students, this is the H2O water, AlCO. వాటరు అంటే నీటిలో సారాయిని కలిపినట్లయితే మనకేమొస్తుంది? ఈ రెండు కూడా కలిసిపోతాయి ఒక దానితో ఒకటి. కాబట్టి P ఈక్వల్ ఎంత? 1. P ఈక్వల్ టు 1. అంటే నేను అంటుంది ఏమంటే, నీటిలో ఆల్కహాల్ కరుగుతుంది కాబట్టి ఈ రెండు కూడా ఒక దానితో ఒకటి మిక్స్ అయిపోవడం వలన మనకి దీన్ని P ఈక్వల్ టు 1 అంటారు. దిస్ ఈజ్ ది P ఈక్వల్ టు 1. బట్ బెంజిన్ ప్లస్ వాటర్, బెంజిన్ ఈజ్ ది నాన్ పోలార్ సాల్వెంట్, వాటర్ ఈజ్ ది పోలార్ సాల్వెంట్. స్టూడెంట్స్, మీ డౌట్ ఏంటంటే వాట్ ఈజ్ ది పోలార్ సాల్వెంట్ అంటే వాట్ ఈజ్ ది నాన్ పోలార్ సాల్వెంట్స్? స్టూడెంట్స్, మీరు డిగ్రీకి వచ్చారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి డియర్ స్టూడెంట్స్, వాట్ ఈజ్ ది నాన్ పోలార్ అండ్ పోలార్. పోలార్ మీన్స్ చార్జెస్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది డియర్ స్టూడెంట్స్. పోలార్ పార్షియల్లీ పాజిటివ్, పార్షియల్లీ నెగిటివ్, డెల్టా పాజిటివ్, డెల్టా నెగిటివ్. బట్ నాన్ పోలార్ మీనింగ్ గమనించినట్లయితే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది స్మాల్గా ఉంటుంది డియర్ స్టూడెంట్స్. పోలార్లో తీసుకుంటే హై ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్, in between the atoms. Are you understand dear students? This is the phase dear students, phase. Students, next term, number of components, సంఘటనల సంఖ్య, number of components. What is the number of components? The minimum number of chemical formulas which are required to explain each phase of the system is called number of components. It is denoted by capital C. Once again I will repeat to dear students, the minimum number of chemical formulas which are required to explain each phase of the system is called number of components. It is denoted by capital C. Students, if C equal to 1, mono component system, ఏక సంఘటన వ్యవస్థ or ఏక ఘటక వ్యవస్థ. If C equal to bicomponent system or dicomponent system, ద్విఘటక వ్యవస్థ లేదా ద్విసంఘటన వ్యవస్థ. If C equal 3, tricomponent system. If C equal to 1, monocomponent system. If C equal to bicomponent system. If C equal 3, tricomponent system. ఏకఘటక వ్యవస్థ, ద్విఘటక వ్యవస్థ, త్రిఘటక వ్యవస్థ. Students, sir, what is the number of components?
the minimum number of chemical formulas. For example, monocomponent system, water system, water system, water system, and bicomponent, silver lead system, silver lead metal system. Next, another example of bicomponent system, magnesium zinc system, magnesium zinc system. This is the H2O system is monocomponent, silver lead system bicomponent. This is the examples of number of components. Students, briefly I shall explain you. Students, if C equal to 1, water system, water system, water system. Students, water existed in 3 states, 3 physical states. Already you know very well, dear students, water existed in 3 states. One is solid, solid. Second one is liquid. Third one vapor. Solid, liquid, vapor or gas, vapor or gas state. So overall water system C equal to 1. నీరు అనేది ఏకఘటక వ్యవస్థ. ఎలా అయింది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వాటర్ ఎగ్జిస్టెడ్ ఇన్, నీరు అనేది 3 భౌతిక స్థితులలో లభిస్తుంది. ఒకటి 3 భౌతిక స్థితులలో మారుతుంది. ఒకటి ఘనస్థితి, ద్రవస్థితి, ఆవిరి లేదా వాయుస్థితి. ఈ 3 కూడా భౌతిక, నీటి యొక్క 3 భౌతిక స్థితులు. బట్ వాటర్ ఎగ్జిస్టెడ్ ఇన్ 1 కెమికల్ ఫార్ములా. వాటర్ ఎగ్జిస్టెడ్ ఇన్ 1 కెమికల్ ఫార్ములా. దిస్ ఈజ్ ది H2O, 2 hydrogens, 1 oxygen. This is the chemical formula of water, chemical formula of water. Are you understand, dear students? నీరు అనేది ఏకఘటక వ్యవస్థ. ఎలాగంటే నీరు అనేది 3 భౌతిక స్థితులలో ఉనికి ఉంటుంది. అది ఒకటి ఘనస్థితి, ద్రవస్థితి, వాయువు లేదా ఆవిరి స్థితి. ఓవరాల్ మొత్తాన్ని ద మినిమం కెమికల్ ఫార్ములా, కనిష్ట కెమికల్ రసాయన ఫార్ములా ఏమిటి? H2O. ఒక H2Oని ఈ 3 స్థితులకి కూడా ఒకే H2Oతో మనం సూచిస్తూ ఉన్నాం. స్టూడెంట్స్,